రైట్, లేటెస్ట్ అప్డేట్. ఒంటేరు ప్రతాప్ రెడ్డి కాసేపట్లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో ఆయన చేరనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్కు ఆయన అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉన్నారన్నటువంటి ఒంటేరు ప్రతాప్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కేసీఆర్తోనే సాధ్యమన్నారు. అందుకే తాను కూడా టీఆర్ఎస్లో చేరుతున్నానని చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన కారెక్కారు. అయితే దాదాపు 2 దఫాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ మీద పోటీ చేసినటువంటి ఒంటేరు గజ్వేల్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఎందుకు చేరుతున్నారు, దోహదపడినటువంటి కారణాలు ఏంటి? ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు ఒంటేరు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒంటేరు గారు నమస్తే అండి. దాదాపు 2 దఫాలు 2014, 2018 2 సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ మీదనే మీరు పోటీ చేశారు. ఒకనొక సమయంలో ఒంటేరు గెలుస్తారు అన్నటువంటి సంకేతాలు కూడా వచ్చినాయి. ఇటువంటి సమయంలో మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి గల కారణాలు ఏంటి? నేను 2009లో కూడా కాంటాక్ట్ చేసిన. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో రెబల్ ఎలక్షన్ రెడ్డి రావడం వల్ల అతి తక్కువ ఓట్లతో ఓటుపోవడం జరిగింది. 2014 100% గెలుస్తామనుకున్నాం. ముఖ్యమంత్రి గారి ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకొచ్చింది ముఖ్యమంత్రి గారు, మరి కేసీఆర్ గారు. ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు, మా గజ్వేల్ బాగుపడుతుందని చెప్పేసి మా గజ్వేల్ ప్రజలందరూ కూడా నా మీద ప్రేమ ఉన్నప్పటికీ గజ్వేల్ బాగుపడాలి అనే సందర్భంలో ముఖ్యమంత్రి గారికి ఓటేసిండ్రు. ముఖ్యమంత్రి గారు మంచి గెలవడం జరిగింది. అదేవిధంగా గత 4 సంవత్సరాలుగా కూడా గజ్వేల్లో రకరకాల దాదాపు 2 ప్రాజెక్టులు వచ్చినాయి. మా దగ్గర రోడ్స్ కంప్లీట్ చేసారు, ఎడ్యుకేషన్ హబ్ వచ్చింది, హాస్పిటల్ వచ్చేసింది, కమ్యూనిటీ బిల్డింగ్స్ వచ్చినాయి. దాదాపు మ్యాక్సిమం దాదాపు 4 నుంచి 5 వేల కోట్ల రూపాయలు మా దగ్గర డెవలప్మెంట్ చేయడం జరిగింది. మరి అయినా కూడా నేను 2018లో మళ్ళీ ఎట్లనే వేసి గెలవాలి, గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్నట్టు ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు నా ముంగట ఉన్నారని నేను చూడలేదు. నేను గెలవాలన్న దాంతో నేను పని చేసుకుంటూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ముంగట ఉన్నారా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారని ఎప్పుడూ ఆలోచన లేదు నాకు. ఎంతసేపు నేను గెలవాలి, నేను ఒకసారి ఎమ్మెల్యే కావాలి, నేను ఎమ్మెల్యేనై గజ్వేల్ కాన్స్టిట్యున్సీని అంటే ఒక నీతివంతమైన గజ్వేల్ ఒక పరిపాలన అందించాలి, మా గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న పేదరిక నిర్మూలన జరగాలి, అన్ని రకాలుగా గజ్వేల్ ప్రజలకు అందుబాటులో ఉండాలి, అవినీతి లేని పరిపాలన ఉండాలి, గజ్వేల్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న తపనతోనే నేను పనిచేసుకుంటూ వచ్చిన. గెలవాలని నేను పనిచేసిన. ఆ జిమ్ముకుల్లో భాగంగా ఏదేదో మాట్లాడుంటాం అవన్నీ జర్నల్. అది అంటే ఇప్పుడు మాట్లాడేటువంటి ఒక ప్రతిపక్షం గొంతు అనేది అక్కడ లేకుండా పోయింది. అంటే ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీలో ఆదరణ లేదనా లేకపోతే అభివృద్ధి చూసే మీరు టీఆర్ఎస్ పార్టీలకు చేరుతున్నారా? అంటే వాళ్ళ రాష్ట్రంలో 2వసారి ముఖ్యమంత్రిగా 88 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకున్నారు. ఖాళీ ఈ రాష్ట్రంలో 88 స్థానాలు గెలిచిందంటే బికాస్ ఆఫ్ కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఎవరో కష్టపడితే ఓట్లు రాలే. ఇక్కడ ఆయన తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు కంటి వెలుగు, రైతు బీమా, రైతు బంధు, వాటర్ గిడ్డు, ప్రాజెక్టులు, యాదవులకి గొర్రెలు, కొంతమంది రైతులకు బర్రెలు, ఇట్లా ఏవైతే పథకాలు పెట్టిరో నేరుగా జేబులలోకి వెళ్ళిపోయినాయి. నడమ బ్రోకర్లు ఎవరు తినలే. బ్రోకర్లు లేకుండా డైరెక్ట్గా కన్జ్యూమర్స్కి అంటే బెనిఫిషియర్స్కి వెళ్ళిపోయినాయి. ప్రజలు సంతోషంగా ప్రతాప్ రెడ్డికి ఓటేయాలని ఉన్నప్పటికీ, ప్రేమ ఉన్నప్పటికీ, ఒక ఇంట్లో 3 ఓట్లు ఉంటే నాకు ఓటేసారు, ముఖ్యమంత్రి గారికి 2 వేసారు, 2 ఓట్లు వేసారు. నా మీద కసి కాదు, నా మీద ప్రేమ ఉంది, కానీ ముఖ్యమంత్రి గారు గెలవాలి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ముఖ్యమంత్రి గారికి దానికే ఓట్లు వేసారు. ముఖ్యమంత్రి గారు తీసుకున్న పథకాలు గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతాంగానికి జేబులకి నేరుగా పెట్టుబడులు వచ్చినాయి. పెన్షన్, ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళకి వాళ్ళ కొడుకులు చక్కగా చూడకుండా మరి ఆ 1000 రూపాయలు వచ్చినాయంటే వాళ్ళు సంతోషంగా మాకు ముఖ్యమంత్రి గారు పెద్ద కొడుకు, ముఖ్యమంత్రి గారు చేయంగా 1000 రూపాయలు వస్తున్నాయి, మేము ముఖ్యమంత్రి గారికే ఓటేస్తాం, మేము కారుకే ఓటేస్తాం అని చెప్పి వినడం కూడా జరిగింది. నాకు మా లీడర్లు వీళ్ళందరూ ఉన్నారు కదా, మనకైతే ముసలాల ఓట్లు వచ్చే పరిస్థితి లేదు అని చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఇంట్లో ఆ ట్యాప్కు ఓట్లు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి అంటే గతంలో బిందెలు పట్టుకొని పొద్దంతా పొలంలో కష్టపడి సాయంత్రం ఇంటికి వచ్చి ఆ బిందెలు తీసుకొని ఊరంతా తిరిగేది. ఇప్పుడు అది లేకుండా నేరుగా ట్యాప్ ఇంట్లోకి వచ్చేస్తుంది. ఆ ట్యాప్ రావడం వల్ల భర్త నాదికున్న భార్య వాళ్ళకి, ఆ మహిళలు వాళ్ళకు అట్లా ఓట్లు వేసేసింది. నాకు ఉన్న రిపోర్ట్ ఏంటంటే కాన్స్టిట్యున్సీలో ఇవాళ నేను తీసుకున్న నిర్ణయానికి చాలా మంది హ్యాపీగా ఉన్నారు. 15 సంవత్సరాలు నాతోని ₹1 ఆదాయం లేకున్నా నా దగ్గర రావాలంటే పెట్రోల్ పోసుకొని, సాయంత్రం పోయేటప్పుడు పెట్రోల్ పోసుకొని
అవన్నీ కూడా వాళ్ళ సొంత జేబులోకి వెళ్ళి పెట్టుకొని కష్టపడ్డ నాయకులు చాలా మంది ఉన్నారు. ఒకసారి ముఖ్యమంత్రి గారికి రేపు పార్లమెంట్ ఎలక్షన్ ఉంటుంది, 1,00,000 మందిని ఇన్వైట్ చేసి ఒక చివరిగా ప్రతాప్ రెడ్డి గారు అంటే మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రి గారికి 2 ఓట్లు, ప్రతాప్ రెడ్డి మీద అభిమానంతో 3 ఓట్లు, ఈ 2 ఓట్లు 3 ఓట్లు మొత్తం కలిసి గజ్వేల్ అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ ఉంది. భవిష్యత్తులో గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కానీ మీ జిల్లాలో పార్టీ పరంగా అభివృద్ధి చేసే విషయంలో కానీ ఉంటే రోల్ ఏ విధంగా ఉండబోతుంది? నేను గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఉంటా. ముఖ్యమంత్రి గారు నాకు కాన్స్టిట్యున్సీలో బాధ్యతలు ఉపయోగిస్తే కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రజలంతా మమేకమై మా నాయకత్వంతో మమేకమై వీళ్ళ అభివృద్ధి అసలు లీడర్లను కూడా కాపాడుకోవాలి, అట్ సేమ్ టైం ప్రజల్ని కాపాడుకోవాలి, మా సేమ్ టైం ముఖ్యమంత్రి గారి పేరు ప్రతిష్టలు కాపాడాలి, ఎక్కడ అవినీతి జరగొద్దు, ఇవన్నీ కూడా కాన్సన్ట్రేషన్ చేసి డెఫినెట్గా గజ్వేల్లో సింగిల్ పార్టీ ఉంటుంది. ఇంకా వేరే ఆలోచన ఏం లేదు. మనం తెలుసు, నా గురించి తెలుసు కదా, నేను తెలుగుదేశం పార్టీలో ఉంటే బాబు గారితో నంబర్ 1 అనిపించుకున్నా, కాంగ్రెస్ పార్టీలో పోతే రాహుల్ గాంధీతో నంబర్ 1 అనిపించుకున్నా, ఇవాళ ముఖ్యమంత్రి గారితో కూడా నంబర్ 1 అనిపించుకోవాలి. నేను దానికోసం ప్రయత్నం చేస్తాను. ఇది ఒంటేరు ప్రతాప్ రెడ్డి చెప్తుంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధమైనటువంటి బాధ్యతలు ఇచ్చినా కూడా పార్టీ అభివృద్ధి విషయంలో కానీ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కానీ కీలక పాత్ర పోషిస్తానని కూడా ఒంటేరు చెప్తున్నారు. కెమెరామెన్ రవితో శ్రీనివాస్, AP24.